2 నెలలుగా ఇతను వచ్చేసి అందరికీ ఫోన్ కార్డులో కలిసి అందరినీ కలుపుకొని 20 మంది ఇది తీసుకొచ్చి సారీ మాట్లాడలేదు రాజువాడు ఆయన గురించి బాగా పనులు చెప్తారు అందరూ మాట్లాడుకున్నా. నా పేరు రామచంద్రారెడ్డి, భోగాలకట్ట. నా భార్య లక్ష్మీదేవి, పవన్ కుమార్ రెడ్డి కొడుకు, చిన్నోడు అమర్నాథ్ రెడ్డి. డిగ్రీ బీబీ అయిపోయింది పెద్ద అబ్బాయిది. చిన్న అబ్బాయి హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ ఉన్నాడు. నర్సరీ బొప్పాయి నర్సరీ నడిపిస్తుంటాను. మేము అనంతపూర్లో ఉన్నాము. దేవుని దయ వల్ల నర్సరీ బాగానే జరుగుతుంది. నాకు చదువు తక్కువైనా కూడా బతకడానికి ఇబ్బంది లేకుండా దేవుడు ఇచ్చినాడు. అప్పుడు మేము స్కూల్ పోయేటప్పుడు 2 సబ్జెక్టులకు బాగా వచ్చేది నాకు. ఒకటి ఇంగ్లీషు. వెంకటరామరెడ్డి సారు బర్ర తీసుకొని కొట్టే భయపడి చదువుతారు. ఎక్కువ కన్నలు తిన్నింది నేనే అనుకుంటు. సార్ గుర్తుంది సార్, నన్ను ఎక్కువ కొట్టింది. తర్వాత రామలింగప్ప సారు పిట్లకు భయపడి చదువుతాడు. సార్ దీంట్లో మీరు కొట్టిన కూడా పిట్లు ఎక్కువ ఉంటాయి కదా, పిట్లు ఎక్కువ ఉంటాయి. నాకు అనిపించేది అంతకంటే వేడి కొట్టిందని ఆయన చెప్పంటే వేడి కొట్టిన తిట్టడు సార్. తిట్టడు షెడ్యూల్ గా దాని అలా చెప్పు. మేము స్కూల్ పోయేటప్పుడు సరిగా నా జతలో 5-6 మంది ఉన్నారు అక్కడ రావులటోళ్ళు. రామరా ఎక్కువ మీరు వచ్చినారు ఇక్కడ అంతా బాగుండరు. ఎక్కువ వస్తారు చిన్న మాట వస్తారు. 6-7 మంది ఉన్నారు వాళ్ళే. వాళ్ళంతా దాదాపు 78% మేమంతా ఒకటి బ్యాచే. స్కూల్ స్కూల్ వచ్చేది, స్కూల్ వచ్చేది మధ్యలో తినేది. ఒకటి సిద్ధి చెట్టు ఉండేది నరస వాళ్ళ బావి దగ్గర. లేదా దూరం ఉంటే బాగుంది. మీరు మాట్లాడుకున్నది స్కూళ్ళకు బాగా వచ్చే వాళ్ళకంటే ప్రజెంట్ నాది ఎక్కువ పడేది 5-6 మంది. ఎందుకంటే మేము బుక్కులు అక్కడ పడేసి అప్పుడు రత్నం సార్ అటెండెంట్ సార్. అప్పుడు మేము వచ్చిన కొత్తలో చిన్న పాప సార్కి మేము మధ్యాహ్నం వరకు ఉండేది. మధ్యాహ్నం నుంచి ఆ వంటల పన్న పోయి తేనె తెచ్చి సార్కి ఇచ్చేది. మా ఆబ్సెంట్ లేకుండా ప్రజెంట్ చేసేవారు. అట్లా ఇన్నారు అందరూ బాగుంది అంటే అందరూ అంటేవాడు కొట్టేవాడు. ఈ తాగుతుంది కదా ఆయన వాడు కొట్టేవాడు బాగుంటే ఉండేవాడు అంటే ఆ తాగుతుంది బాగా. అది మా అనుభవం. ఇంకా మాట్లాడే వాళ్ళు దండిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి పేరు రావాలి, తప్పకుండా రావాలి. మళ్ళీ నా పేరు ధనలక్ష్మి, మాది కర్ణాటక కంప్లీ. మా హస్బెండ్ పేరు ప్రవీణ్ కుమార్, బిజినెస్ చేస్తారు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ప్రణవ్ ఇంటర్ కంప్లీట్ అయింది. చిన్న అబ్బాయి హిమన్ చౌదరి 8th కంప్లీట్ అయింది. అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా కలుసుకోవడము. అసలు ఇలా కలుసుకుంటామని అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రమజనేటి మెనీ మోర్ థ్యాంక్స్ నీకు. ఇంతమందిని ఇలా కలపడం వలన చాలా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడము. సార్ రామలింగప్ప సార్ మిమ్మల్ని చాలా విసిగించాను సార్. నేను స్కూల్లో ఉన్నప్పుడు 6th నుండి 10th వరకు ఇంగ్లీష్ హిందీ చెప్పమని. 10th క్లాస్ వాళ్ళు మీకు చెప్పేది మీకున్నా కూడా నేను 6th అప్పుడు చదివేదాన్ని. అయినా కూడా నాకు ఇంగ్లీష్ చెప్పమని చాలా సతాయించినాను. నైట్ 9 అయినా కూడా మిమ్మల్ని వదిలేదాన్ని కాదు. నాకు చెప్తే తప్ప నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. మీరు చెప్పడం వల్లనే నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. 10th లో మంచి పర్సెంటేజ్ వచ్చింది. మెనీ మోర్ థ్యాంక్స్ సార్ మీకు. సార్ వెంకటరామరెడ్డి సార్, అంతేకాదు మీరు సబ్జెక్ట్ గురించే కాదు మాకు స్టేట్ విషయాలు, నేషనల్ విషయాలు, ఇంటర్నేషనల్ విషయాలు చాలా చెప్పినారు. మాకు చదువు గురించే కాదు మీరు మాకు లింగాష్టమి కూడా చెప్పినారు. ఆ నోట్ బుక్ మా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి సార్. తర్వాత మ్యాథ్స్ సారు వెంకటేశ్వర సారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము. సార్ కూడా మ్యాథ్స్ సైన్స్ చాలా బాగా చెప్పేవారు.
నిజానికి 1 మంత్ ముందు ప్లాన్ చేసింటే సార్ కూడా ఇక్కడ ఉండేవారు. సార్ మ్యాథ్స్ సైన్స్ టీచ్ చేయడం వల్లనే మా పిల్లలు కూడా నాకు చెప్పగలిగేంత కెపాసిటీ వచ్చింది. తర్వాత లీలా మేడం కూడా వస్తామనుకున్నారు, రాలేదు. మేడం వచ్చింటే ఇంకా బాగుండేది ఈవెంట్. తర్వాత రంగనాయకులు సార్, మేము పిలుస్తానే మా ఈవెంట్కి మీరు వచ్చినందుకు మీకు మెనీ మోర్ థ్యాంక్స్. తర్వాత అక్కలప్ప సార్, మీరు మాకు తెలుగు చెప్పినారు 6th 7th చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మీరు మాకు తెలుగు చెప్పడం వల్లనే మాకు మంచి మార్క్స్ మంచి పర్సెంటేజ్ వచ్చింది 10th. మీరు తెలుగే చెప్పినామని అనుకుంటున్నారు, కానీ మేము 8th ఉన్నప్పుడు మీరు మాకు సోషల్ కూడా టీచ్ చేశారు సార్. మీకేమైనా గుర్తుకు లేదేమో. మేమేమో వినేవాళ్ళం కాదు క్లాసులు, మీరు మాత్రం మాకు వినకపోయినా కూడా మీరు మాకు వచ్చి చెప్పేవారు. ఎందుకంటే మాకు ఇప్పుడు టీచర్స్ ఎవరు లేరు, ఓన్లీ తెలుగు మాత్రమే ఉండేవాళ్ళు. మ్యాథ్స్ సైన్స్ 6th 7th ఉండేవాళ్ళు. 8th నుంచి 8th 9th 10th టీచర్స్ వస్తలేరు, తెలుగు సార్ మాత్రమే ఉండేవారు. మిగతా సబ్జెక్టులకు హిందీ సార్ ఉండేవారు, కానీ ఎప్పుడో 1 week 10 days ఒకసారి మాత్రమే హిందీ సార్ వచ్చేవారు. అయినా కూడా రామలింగప్ప సార్ దగ్గర నేను హిందీ ఇంగ్లీష్ సార్ని బాగా సతాయించాను. అట్లా ఇలా కాదు, అందువల్ల మంచి పర్సెంటేజ్ వచ్చింది 10th మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ ఏమన్నా కూడా. తర్వాత జగన్నాథన్ సార్, మీరు మాకు 6 months చెప్పినారు. ఆయన కూడా సోషల్ చాలా బాగా టీచ్ చేసేవారు. మీరు టీచ్ చేస్తూ ఉంటే బ్రెయిన్లోకి వెళ్ళిపోయేది, మళ్ళీ బుక్స్ తీసి చదవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అందుకే ఇంత బాగా మాకు గుర్తున్నారు. మేము పిలవగానే మా ఈవెంట్కి వచ్చినందుకు మీకు మెనీ మోర్ థ్యాంక్స్ సార్. ఇంత బాగా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ అందరికీ మెనీ మోర్ థ్యాంక్స్. ఇంతటితో మీ అవకాశం నాకు మాట్లాడడానికి ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేదలు చాలా ఉంది, కొంచెం మాట్లాడుతున్నారు. పేదలు చాలా మంది కొంచెం మాట్లాడము. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే రామని మాట్లాడు. హలో, సార్లందరికీ నమస్కారం. నా పేరు రామేశ్వర్ రెడ్డి, మా భార్య పేరు రమాదేవి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి అమ్మాయి పేరు వర్ష, చిన్న అమ్మాయి పేరు సింధుశ్రీ. పెద్ద అమ్మాయి బీటెక్ చేస్తుంది, చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ చేస్తుంది. అందరికి వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామేష్. ఇందాక మన రామజరెడ్డి చెప్పినట్టు ఒక్క చిన్న ఆవేశం నేను నిజంగా ఇప్పటికీ ఆయన చూస్తే అనిపిస్తుంది, ఇలాంటి మనిషి ఎలా ఆయన చదువుకొని ఉంటే నిజంగా ఏదో ఒకటి చేసేవాడు. 9th క్లాస్లో ఎంఎస్ మార్టా స్మిత్ స్కూల్లో ఒక టీచర్ తిట్టినారని ఈయనంట కోపం క్షణికావేశంతో ఇచ్చిపెట్టేశాడు. లేదంటే హీ విల్ బి ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నేను ఆ క్లాస్మేట్ అనేది నేను గర్వపడుతున్నాను. ఎప్పుడైనా చూసినప్పుడు కూడా ఆయన ఏదంటే అట్లా ఆలోచిస్తాడు. చాలా టాలెంటెడ్. హలో, పెద్దల గురువులకు, తోటి స్నేహితులందరికీ పేరు అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు సదాశివాచార్య.